హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జీవన చేసిన కుట్రను తెలుసుకుని అలేఖ్య గురించి పూర్తి వివరాలు, అలేఖ్య మేనమామను తీసుకుని వచ్చి అలేఖ్య ఆడుతున్న నాటకాన్ని అందరి ముందు బయటపెట్టి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు జీవన కుట్ర చేసింది అన్న నిజం ఆనంది ఎలా తెలుసుకుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక ఇక్కడ చూస్తే దివ్య గురించి ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆనంది మామగారైతే శ్రీను దగ్గరికి వచ్చి అడ్రస్ తో సహా ఇచ్చి వెళతాడు. అలా వెళ్ళిన తర్వాత శ్రీను ఎంక్వైరీ చేయడానికి వెళ్తాడు. అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగానే శ్రీనుకి ఒక అతను కాల్ చేసి, మీరు వెతుకుతున్న అమ్మాయి గురించి నాకు పూర్తిగా తెలుసు, నేను రాములవారి గుడి వీధిలో ఉన్నాను, అక్కడికి రమ్మని కాల్ చేస్తాడు. శ్రీను వెళ్లకుండా ఆనందికి కాల్ చేసి చెప్పాలని చెప్పేసి ఆనందికి ఫోన్ చేస్తాడు. అలా ఆనందికి ఫోన్ చేయడంతో ఆ ఫోన్ ని జీవన లిఫ్ట్ చేస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన జీవన దివ్య గురించి తెలుసుకుంటున్నారన్న విషయం తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లి అతనికి 20,000 రూపాయలు ఇచ్చి అతన్ని తప్పు అడ్రస్ ఇవ్వమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఆనంది అక్కడికి రావడం, అతను తప్పుడు అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడంతో ఆనంది వాళ్ళు అక్కడికైతే ఆ అడ్రస్ కి వెళ్లి ఈ రోజు దివ్య గురించి తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ అక్కడికి వెళ్లి, ఇక మీకు అలేఖ్య దివ్య తెలుసా, దివ్య గురించి మీకు ఎలా తెలుసు, మీరు దివ్యకి ఏమవుతారని వివరాలు మీరు అమ్మా నాన్నలని అడగకుండా వేరే రకంగా అది కరెక్టో కాదో అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎంత కాదనుకున్న లాయర్ కాబట్టి లాయర్ గా అడగడం మొదలు పెడుతుంది. వాళ్లలో తడబాటు, కంగారు అన్నది ఆనందిలో కనిపిస్తూ ఉంటుంది. దివ్య గురించి తెలిసినట్టు మాట్లాడినా వాళ్ళకు ఏం తెలియదని అర్థమైపోతుంది. సరే, మీ అమ్మాయి ఎక్కడుందో మేము చెప్తాము, కానీ ఈ రోజు కాదు అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు. ఏంటమ్మాడి, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు కదా, వాళ్ళని తీసుకువెళ్తే దివ్యని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి శ్రీను అడుగుతూ ఉంటాడు. శ్రీను, నీకు అర్థం కాలేదు, ఇదంతా ఒక మ్యాజిక్. అసలు వాళ్ళు దివ్య అమ్మా నాన్నలే కాదు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు చెప్పారు కదా మేమే దివ్య అమ్మా నాన్నలమని. ఎవరు పడితే వాళ్ళు దివ్య అమ్మా నాన్నలని చెప్తే ఎలా పంపిస్తాం? వాళ్ళు దివ్యకి అమ్మా నాన్నలు కాదు, నాకు అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉండిగానే, ఇంతకీ మనకి ఈ అడ్రస్ ఇచ్చి పంపించిన అతను ఎక్కడున్నాడు, అతని గురించి మనం తెలుసుకోవాలి, అతని ఫోన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయమని చెప్పేసి అంటూ ఉంటుంది ఆనంది. అయితే అతను ఫోన్ నెంబర్ కి కాల్ చేస్తే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇక ఒకసారి అనుకున్నది జరిగింది. సరే, ఇంటికి వెళదాం పదని చెప్పేసి ప్రస్తుతానికి విషయం ఎవరికి చెప్పుకొని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అమ్మాడి ఇలా చేసింది, అసలు అమ్మాడి ఏం ఆలోచిస్తుందని శ్రీను అనుకుంటూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పూర్తి అనుమానం జీవన మీదకు వెళ్ళిపోతుంది. ఆనందికైతే ఆనంది ప్రస్తుతం ఏమీ తెలియనట్టుగానే సైలెంట్ గా ఉండిపోతుంది. ఈ ఆనంది పాపం ఇక అక్కడికి వెళ్లి కన్ఫ్యూజ్ పడి ఉంటుంది. లేకపోతే వాళ్లే తన అమ్మా నాన్నలు అనుకుని రేపో ఎప్పుడో ఇక్కడ ఇంట్లో వాళ్ళందరికి చెప్పి తీసుకొద్దాం అనుకుంటుందో, అసలు ఏం చేస్తుందో పాపం ఆనంది అడ్డంగా బుక్ అయిపోయిందని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇంట్లో ఆనంది అయితే ఒక పక్క దివ్య విషయంలో, ఒక పక్క ఇక జీవన విషయంలో అనుమానం. ఆల్రెడీ దివ్య చీర విషయంలో అబద్ధం చెప్పిందని అనుమానం ఉంది. అలాగే జీవన ఇక్కడ ఈ అడ్రస్ విషయంలో మ్యాజిక్ చేసిందని అనుమానం ఉంది. ఎందుకంటే ఇక అక్కడికి వచ్చేసరికి జీవన కార్ ని ఆల్రెడీ ఆనంది చూసేస్తుంది. అలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మామూలుగా ఎవరిపాట్లో సరేలే ఇక్కడ ఎందుకుందో, ఒకవేళ ఏదైనా పని మీద వచ్చిందేమో అని అసలు అనుమానం వస్తుంది, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా ఇక తెలుసుకున్న ఆనంది అయితే వీళ్ళిద్దరు వెంట పడ్డంతో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వినేస్తుంది ఆనంది. జీవన అలాగే దివ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పైగా దివ్య అని పిలవకుండా జీవన అలేఖ్య అని పిలుస్తూ ఉంటుంది. అలేఖ్య, ఇప్పుడు మనం ఆనందిని తప్పుదోవ పట్టించాం, కానీ ఏదో ఒక రోజు మీ మావయ్య దగ్గరికి వెళ్ళి నిజాన్ని తెలుసుకునే ప్రమాదం ఉంది కదా, మీ మావయ్యని ఇక్కడ లేకుండా చేస్తేనో
ఇప్పుడు నేను మా మావయ్య దగ్గరికి వెళ్ళానంటే మా వాళ్ళందరికీ నేను దొరికిపోతాను. ఇప్పుడు నేను అలా వెళ్ళలేను అని చెప్పేసి అలేఖ్య అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా? ఒకవేళ నిజం తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు గతం గుర్తుకొచ్చిందని ఆనందికి తెలిస్తే ఊరుకోదు. నేను ఆదిత్యను దక్కించుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు చెప్పావు కదా ఆదిత్యకి అస్సలు ఆనంది మీద ప్రేమ లేదని, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేనప్పుడు నన్ను ఆదిత్య ఆనందిని మర్చిపోయి తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు ఆ నమ్మకం నాకుంది. అందుకే నేను ఇక్కడే ఉండాలి. అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా ఆనందికి నిజం తెలియకుండా ఇక్కడే ఉండి నేను ఆదిత్యం దక్కించుకుని ఆనందిని ఇంట్లోంచి పంపించేయాలి. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ కూడా ఆనంది వినేస్తుంది. ఇంకా అప్పుడు అర్థమైపోతుంది అక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయిందని. దీనంతటికీ కారణం జీవన. అలేఖ్యకు గతం గుర్తుకొచ్చేసింది. తన పేరు అలేఖ్య. అలాగే ఆదిత్యను ప్రేమించింది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతకాలనుకున్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఆదిత్య ఇంకా తననే ఇష్టపడుతున్నాడని జీవన అలేఖ్యను పూర్తిగా నమ్మించి ఆనందిని ఇంట్లోంచి బయటికి గెంటాలని ప్లాన్ అయితే చేసుకుంటుందని అర్థమైపోతుంది. కానీ ఇదంతా అర్థం చేసుకున్న ఆనంది వెంటనే నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆదిత్య మనసులో అసలు అలేఖ్య ఉందో లేదో తెలుసుకోవాలి. ఈ ప్రయత్నంలోని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఇక అక్కడ సునంద అలాగే తన భర్త ఆదిత్య ముగ్గురు మాట్లాడుకోవడం అయితే వింటుంది. ఇక ఆదిత్య మనసులో అలేఖ్య లేదు. కేవలం అలేఖ్య మీద ఉన్న ప్రేమ గురించి, వాళ్ళిద్దరి మధ్య ఇక ప్రేమ ఉందని, ఒకప్పుడు ప్రేమ ఉండేది, ఇప్పుడైతే తన మీద ఎలాంటి ప్రేమ లేదన్న విషయం ఆనందికి చెప్పాలన్న విషయం మాత్రం ఆదిత్య అనుకుంటున్నాడన్న విషయం అయితే ఆనందికి క్లారిటీగా అర్థమవుతుంది. అలా అర్థమైన ఆనందికి ఇదంతా తెలుసుకుంటుంది కాబట్టి ఇంట్లోని ఎలా అయితే అలీకిని ఇంట్లోంచి పంపించేస్తేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. అందుకే సునంద అలాగే తన భర్త ఇద్దరు కూడా అలీకిని ఇంట్లోంచి పంపించేయాలనుకున్నారని అప్పుడే అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్న ఆనంది ఇక అలేఖ్య మావయ్య దగ్గరికి వెళ్తుంది. అతని చంప పగలగొట్టేసరికి అతను అలేఖ్య మావయ్య అడ్రస్ అయితే ఇచ్చేస్తాడు, లేకపోతే జైల్లో పెట్టిస్తాను, నేను ఒక లాయర్ అని చెప్తుంది. అతను దొరికేసరికి శ్రీను పట్టుకుంటాడు అతన్ని. అతను పట్టుకునేసరికి అతను బెదిరించేసరికి అతను నిజమైతే చెప్పేస్తాడు. అలేఖ్య మేనమామ ఇంటికి వెళ్లేసరికి అప్పటికే అలేఖ్య తన మేనమామని కలవడం, అలాగే తనకి గతం గుర్తుకొచ్చిందని ఇప్పుడప్పుడే తన కన్న వాళ్ళకి చెప్పొద్దని ఇదంతా చెప్పడం కూడా జరుగుతుంది. దాంతో తన మేనమామ కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చాలా టెన్షన్ పడుతున్నారు. కానీ తను మాత్రం ఏం చెప్పొద్దని చెప్పింది. ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పనేసరికి ముందు ఇక్కడికి వచ్చి నిజం చెప్పి అలేఖ్య భ్రమలో బ్రతుకుతుంది, ఆ భ్రమలోంచి బయటికి తీసుకురండి అని చెప్పేసి జరిగిన సిచ్యువేషన్ మొత్తం కూడా తన మేనమామకు చెప్తుంది. అలేఖ్య మేనమామ మంచివాడని తెలుసుకుని అలా చెప్పి ఇక అలేఖ్య మేనమామని ఇంటికి తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చేసరికి అలేఖ్యకి పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఏంటి ఇతనెవరు అని చెప్పి జీవన ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. దివ్య ఇతనెవరో తెలుసా నీకు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఏమీ తెలియనట్టుగా మళ్ళీ అమాయకంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎవరితను అక్క? ఎవరిని తీసుకొచ్చావు? ఇతను ఏమవుతాడు? మీ బంధువులా అని చెప్పేసి చాలా తెలివిగా అమాయకత్వంగా మాట్లాడుతుంది దివ్య. దివ్య చంప పగలగొట్టి నా బంధువులు కాదు, నీ మేనమామ. నీకు గతం గుర్తుంది అని, నీకు అన్నీ తెలిసిపోయాయని, అలాగే నువ్వు కావాలని ఈ జీవనతో కలిసి నన్ను మోసం చేసి ఇంట్లోంచి బయటకు గెంటేసి ఆదిత్య గారిని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావన్న విషయం కూడా నాకు తెలిసిపోయింది. నువ్వు ఇంకా నాటకాలు ఆడాలని చూడకు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి సునందతో సహా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు మా ఆనంది? అవును అత్తయ్య గారు, నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఆదిత్య గారు అలేఖ్య ప్రేమించుకున్నారని. నిజమే, ఆదిత్య గారు ప్రేమించుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మనసులో అలేఖ్య లేదు అన్న నిజాన్ని కూడా తెలుసుకున్నాను. మంచితనం ఎంతవరకు తన జీవితాన్ని నాశనం చేసుకుని తన జీవితాన్ని వేరొకరికి ఇచ్చేసే అంతవరకు అయితే మంచితనం నా దగ్గర కూడా లేదు. నేను అలా ఎప్పటికీ నా భర్తని చేజార్చుకోను. నా భర్త ఎప్పటికీ నాకే కావాలి. పైగా నా భర్త మనసులో నేనున్నానని తెలిసిన తర్వాత కూడా
నేనెలా వదులుకుంటాను? అలేఖ్య మోసం చేయాలని చూస్తుంది కాబట్టి ఇంతకాలం తనని సొంత చెల్లెల్లా చూసుకున్నాను. గతం గుర్తొచ్చి కూడా నన్ను మోసం చేసి జీవనతో చేతులు కలిపి నన్ను బయటకు గెంటేసి ఆదిత్యను సొంతం చేసుకోవాలని చూసింది. ఇదంతా తెలిసిన తర్వాతే నేను తన మేనమామ గురించి తెలుసుకుని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేసరికి దెబ్బకు అలేఖ్యతో సహా అందరికి షాక్ ఎదురవుతుంది. నీ మీద నాకు ప్రేమ లేదు, ఎప్పటికీ కలగదు. నా జీవితంలో నాకు ఆనంది మాత్రమే భార్య, ఆనందిని మాత్రమే నేను ప్రేమిస్తున్నాను, ఆనందికి మాత్రమే నా మనసులో చోటుంది. మరి నన్ను ప్రేమించినప్పుడు కూడా ఇదే చెప్పావు కదా? నిన్ను ప్రేమించినప్పుడు ఇదే చెప్పాను. కానీ ఆ తర్వాత మనిద్దరి మధ్య ప్రేమ లేదని, మనిద్దరం ఎప్పటికీ కలవమని చెప్పి నిన్ను మీ నాన్న నాకు కాళ్ళు పోయినప్పుడు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఎప్పటికైనా నీతోనే కలిసి ఉండాలని ఆశపడ్డాను. నా జీవితంలోకి ఆనంది వచ్చింది. ఆనందికి నా జీవితంలో చోటు ఇవ్వాలి అనుకోలేదు. కానీ అనుకోకుండా నా మనసులో తను చోటు సంపాదించుకుంది. తన మంచితనమే నా మనసు గెలుచుకునేలా చేసింది. 3 ముళ్ళు వేసిన పాపానికి నన్ను ఎంతగానో భరిస్తూ ఈ రోజు ఇలా నిలబడి ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతున్నానంటే దానికి కారణం ఆనంది. ఆనందిని వదిలి నేను బ్రతకరు. ఎప్పటికీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకని చెప్పేసి ఆదిత్య కూడా ఊహించని షాక్ అయితే ఇస్తాడు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా? అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.